మహానుభావుడు మళ్ళీ జన్మంటూ ఉంటే ఆయనకే ఇల్లాలు అవ్వాలంట. అప్పటికి ఆ అనుబంధంలో ఉన్న పవిత్రత అది. కాబట్టి ఆ భార్యాభర్తల సంబంధం ఉందే అసలు అద్వితీయం. అనసూయమ్మ రామాయణంలో మాట అంది, అమ్మా నేను నీతో ఒక మాట చెప్తానని సీతమ్మతో చెప్తూ అంది, అనుశిష్టాం, నేను లోకంలో అత్యంత గొప్ప వ్యక్తి అని చెప్పదగిన వాడంటూ ఉంటే తప కృతమిహావ్యయం అంది. రాశీభూతమైన తపస్సెవరో తెలుసా? భర్తయే. ఆమెకి ఏం తెలుసు ఏం తెలీదు అనవసరం, ఆయన ఇల్లాలు గౌరవం అంతే. మహానుభావుడు మళ్ళీ జన్మంటూ ఉంటే ఆయనకే ఇల్లాలు అవ్వాలంట. అప్పటికి ఆ అనుబంధంలో ఉన్న పవిత్రత అది. కాబట్టి ఆ భార్యాభర్తల సంబంధం ఉందే అసలు అద్వితీయం. అనసూయమ్మ రామాయణంలో మాట అంది, అమ్మా నేను నీతో ఒక మాట చెప్తానని సీతమ్మతో చెప్తూ అంది, అనుశిష్టాం, నేను లోకంలో అత్యంత గొప్ప వ్యక్తి అని చెప్పదగిన వాడంటూ ఉంటే తప కృతమిహావ్యయం అంది. రాశీభూతమైన తపస్సెవరో తెలుసా? భర్తయే. ఆమెకి ఏం తెలుసు ఏం తెలీదు అనవసరం, ఆయన ఇల్లాలు గౌరవం అంతే.